వెల్కమ్ టు వర్డ్ప్రెస్ డెవలప్మెంట్ సిరీస్. ఈరోజు డే 4. సో నిన్నటి వీడియోలో మనము హోస్టింగ్ అంటే ఏంటి, హోస్టింగ్ని ఎలా పర్చేస్ చేసామనేది క్లియర్గా చూసాము. ఈరోజు మనం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది క్లియర్గా చూద్దాం మనం. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి హోస్టింగర్ ఓపెన్ చేసుకొని మన పేజ్ని లాగిన్ చేసుకోవాలి. ఇప్పుడు మన హోస్టింగర్ అకౌంట్లో అసలు డొమైన్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయనేది చూద్దాం. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఒక డొమైన్ అనేది యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు అసలు ఈ డొమైన్ని మనము వెబ్సైట్ కిందకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాము. ఇప్పుడు ఈ డొమైన్ తోటి నాకైతే ఒక వర్డ్ప్రెస్ అకౌంట్ అయితే ఉంది. దీన్ని క్లిక్ చేస్తే నా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయాలంటే సింపుల్గా డాష్ బోర్డ్కి వెళ్ళి ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ అంటే ఆటోమేటిక్గా వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సరే, మరి నెక్స్ట్ వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపో.